ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఆకాష్ గారు నమస్కారం. హాయ్ అండి. ఇప్పుడు మీ సినిమా మీరు దర్శకత్వం వహించింది, మీరు దానికి ఒక పాట కూడా రాసినారు, కథ కూడా మీది, ఇంకొకరితో కలిసి రాసింది కదా సినిమా కథ? అవును సార్, ఇంకొకరితో కలిసి రాసింది. అలనాటి రామచంద్రుడు ఈ చిత్రం మంచి ప్రేక్షకుల ఆదరణ పొందుతూ ఉంది, మీకు అది సంతోషంగా కూడా ఉంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన వగైరా, అట్లాగే విమర్శకుల మాటలు కూడా సినిమాకు బాగానే ప్రోత్సాహకరంగానే ఉన్నట్టున్నాయి. మనం మీ ప్రస్థానం మొత్తం మాట్లాడుకోవడానికి ముందు, ఈ అలనాటి రామచంద్రుడు చిత్రం గురించి కూడా మాట్లాడుకునే ముందు, సినిమాకు ఒక పాట కూడా రాశాను కదా, కొద్దిగా విని మనం మాట్లాడుకోవడం మొదలు పెడతాం. ఈ పాట రాయడం ఎట్లా జరిగింది? నాకు చిన్నప్పటి నుంచి పాటలు రాయడం అంటే చాలా ఇష్టం సార్. స్కూల్ ఏజ్ నుంచి చాలా ఇష్టం అండి. సో ఎప్పుడూ ఒక పాటలు రాస్తూ దాన్ని విజువలైజ్ చేసుకుంటూ ఉండేవాడిని. సో ఆఫ్టర్ దట్ ఏంటంటే ఈ మూవీ ఓకే అయిన తర్వాత ఇందులో సాంగ్ రాయొద్దని ఫిక్స్ అయ్యాను ఫస్ట్ థింగ్. ఎందుకంటే మళ్ళీ డైరెక్టరే సాంగ్ రాసాడు అనే మాట వస్తుంది ఏమో అన్నట్టుగా వద్దనుకున్నాను. వెళ్తున్న టైంలో ఎందుకో నాకు ఈ సాంగ్ చాలా దగ్గరగా అనిపించింది. సాంగ్ ఎట్లా పుట్టింది పాట? ఈ పాట వచ్చేసరి ఫాదర్ అండ్ డాటర్ మధ్యలో సాంగ్ అనమాట. సినిమాలో ఆ రెండు పాత్రలు ఉన్నాయి అట్లాంటివి. పైగా నేను మా నాన్నకి చాలా ఎమోషనల్ గా కనెక్టివిటీ ఎక్కువ. నాన్నగారి పేరు సుభాష్ చంద్ర రెడ్డి, చిలుకూరు సుభాష్ రెడ్డి. ఆదిలాబాద్లో అందరికీ పరిచయం. ఆయన నడుపుతున్న రెస్టారెంట్ ఉంది ఇక్కడ, వేరే వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆదిలాబాద్కు సుపరిచితులు. మీ నాన్నగారితో మీ సంబంధం కూడా, మీ అనుబంధం ఏదైతే ఉందో అది ఈ పాట వెనక ఉంది, అది కూడా పనిచేస్తుంది. అంటే నాన్నను ఊహించుకొని రాసిన పాట ఇది. నాకు చిన్నప్పటి నుంచి నాన్న చాలా సపోర్టివ్గా ఉండేవాడు ప్రతి దాంట్లో కూడా. సో దాన్ని బేస్ చేసుకొని నేను రాసుకున్న సాంగ్ కథకి యాప్ట్ లాగా ఉండాలన్నట్టు కూడా ఉంది అందులో. ఇది కొత్తగానే రాసినారు దీనికోసం. తండ్రికి పిల్లలకు మధ్య ఉండే సంబంధాన్ని చక్కగా చెప్పే ప్రయత్నం చేసిండ్రు. సినిమాలో కూడా దీని చిత్రీకరణ చాలా మనసును కదిలించేలా ఉన్నట్టుగా నేను చూసిన కొన్ని భాగాల నుంచి నాకు అర్థమైంది, ట్రైలర్స్ వగైరా చూస్తుంటే. మీ అమ్మగారి గురించి చెప్పండి. మదర్ వచ్చేసి ప్రణీత అండి, మదర్ పేరు. సో తను హౌస్ వైఫ్, మంచి అల్లరి పిల్ల. ఈ సినిమాలో మా హీరోయిన్ క్యారెక్టర్ లాంటిదే ఉంటుంది అనమాట. అమ్మ అల్లరి. ఆదిలాబాదు కుర్రవాడొకడు 31 సంవత్సరాల్లో ఇప్పుడు ఒక ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందుతున్న ఒక చిత్రాన్ని తయారు చేసి ప్రదర్శించడం కొద్దిగా కొత్త విషయమే. ఈ ప్రాంతం నుంచి ఎక్కువ మంది సినీ రంగంలో పెద్దగా రాణించలేదు. ఒకరిద్దరు దర్శకులు వగైరా వచ్చినారు, కొన్ని సినిమాలు నిర్మించారు అనుకోండి. అయితే చిన్నప్పటి నుంచే మీకు సినిమా రంగంలో పోవాలని ఉండేదా? అసలు ఈ వైపు ఇప్పుడు మీ నాయన గారు ఆయన బిజినెస్ మ్యాన్ అయినా కూడా, వ్యాపారస్తుడు అయినా కూడా, మిమ్మల్ని ఇంజనీరింగ్ లాంటివి చదవమని ఏమి కట్టడి చేయలేదా? బుద్ధిగా చదువుకోరా అని? కట్టడి ఏం చేయలేదు సార్. కాకపోతే నాన్నకి చదువు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నాన్న చిన్నప్పుడు చదువుకోలేకపోయాడు, తనకున్న పరిస్థితుల వల్ల కానీ ఆర్థిక పరిస్థితుల వల్ల. ఆఫ్టర్ దట్ ఏంటంటే నన్ను బాగా చదివిద్దాం అనుకున్నాడు. సో నాకేంటంటే నాకు చదువు అనేది బ్యాడ్ థింగ్ అని కాదు, అంటే లైక్ నాకు ఇంట్రెస్ట్ లేదని కాదు, కానీ అంతకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఏంటంటే నాకు సినిమాలు తీయడం అనేది బాగా ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచి అంటే నాకు సార్ నేను సాంగ్స్ రాసేవాడిని కదా. సో సాంగ్ చిన్నప్పటి నుంచే పాటలు రాయడం ఉందా? చిన్నప్పటి నుంచి 7th క్లాస్ నుంచి సాంగ్స్ రాయడం స్టార్ట్ అయింది. సో నేను పాటల పిచ్చి ఎట్లా వచ్చింది మీకు? నేను నా ఫ్రెండ్ ఇద్దరము పార్క్కి వెళ్ళేవాళ్ళం. ఫ్రెండ్ అంటే పేరు కార్తిక్, నేను కార్తిక్ ఇద్దరం నా ఫ్రెండ్స్ అనమాట. సో ఇద్దరం మేము పార్క్కి వెళ్ళేసి అక్కడ జాగింగ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళే టైంలో టైటిల్ చూసేవాళ్ళం. టైటిల్ చూసి సినిమా పోస్టర్ల సినిమా. సో అందులో లిరిక్స్ అనేది బాగా ఇంట్రెస్ట్గా అనిపించింది. సో కవిత్వాలు రాసేవాడిని కాబట్టి ఆ టైంలో ఏంటంటే మేము టైటిల్ చూసి దానిపైన ఒక పాట రాసుదాము అని చెప్పి ఇద్దరం డిస్కస్ చేసుకొని ఒక పాట రాసేవాళ్ళం. మీకు మీరే కట్టేది? మేమే ట్యూన్ కట్టుకుంటూ సాంగ్ రాసేవాళ్ళం. సో అలా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. సో దాని తర్వాత మనం పాట సినిమాకి రాయాలని చెప్పి ఇంట్రెస్ట్ వచ్చింది. సినిమాకి ట్రై చేద్దాము పాటలు అనుకున్న టైంలో నుంచి నాకు విజువల్ బాగా ఎగ్జైటింగ్ అనిపించింది. అంటే నేను ఊహించుకొని సినిమా అన్నప్పుడు పాటతో పాటు దాని చిత్రీకరణ, దృశ్యం, పాత్రలు ఇవన్నీ అనుకోవాలి కాబట్టి. సో ఆ విజువలైజింగ్ ఏదైతే అనుకున్నానో నాకు ఆ విజువల్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేది. సో నేను చూసే విజువల్ మిగతా వాళ్ళు చూడగలుగుతారా అనే ఒక క్వశ్చన్ మార్క్తో ఇది పాట నుండి దాన్ని దృశ్యం ఊహించుకోగలరా అనేసి నేను కథ రాసేవాడిని. అంటే అందులో మనం ఒక 2 లైన్లో మనం చెప్పేది కథ ప్రకారంగా వచ్చినప్పుడు ఒక 5 లైన్లు అవుతుంది పాటలో. సో దీన్ని నేను చెప్పినప్పుడు నా ఫ్రెండ్స్కి నేను ఎప్పుడైతే చెప్పానో అప్పుడు వాళ్ళు ఏంటంటే నేను ఊహించుకుంది వాళ్ళు ఊహించుకోలేదు ఎప్పుడు. ఎగ్జాక్ట్గా కలర్ కానీ కలర్ ప్యాలెట్ దగ్గర నుంచి తేడాలు ఉంటాయి, అన్ని తేడా ఉంటాయి. సో లేదు ఇంకా కథ నేనే చెప్పాలి, ఆ విజువల్ కూడా నేనే చెప్పాలి అన్నట్టుగా అప్పటి నుంచి నాకు డైరెక్షన్ అంటే చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. పాట నుంచి మొదలై సినిమా మొత్తం చేయాలి అన్న అభిప్రాయం కలిగింది.
కనీసం సినిమా కథ రాయాలి మొత్తం. సినిమా తీయడం గురించి కూడా అప్పటి నుంచి అనుకునే వాళ్ళ దర్శకత్వం కూడా వహించాలి, నేనే డైరెక్టర్ అవుతా అని. దర్శకత్వం వహించాలనేది నాకు ఇంటర్మీడియట్ నుంచి వచ్చింది. ఇంటర్మీడియట్ నుంచి 7వ తరగతి నుంచి రాయడం మొదలుపెట్టిండ్రు. ఇంటర్మీడియట్ అంటే ఇంకో 5 సంవత్సరాల తర్వాత అక్కడి నుంచి సినిమా రంగంలోనే మనం స్థిరపడాలి, అక్కడే పనిచేయాలి, ఇప్పుడు చదువుతున్న చదువు ఏదైనా కూడా అని అనుకున్నారు. దానికి నాన్నకి ఎప్పుడు చెప్పలేదు, మళ్ళీ చెప్పలేదు, రహస్యంగా ఉంచాను. సినిమాకి వెళ్దాం అనేది. ఈ పాటలు వగేరా నాన్న వినేదా మీరు రాసిన పాట? లేదు సార్, అసలు ఏమీ వినలేదు డాడీ. నేను ఎప్పుడైతే బీటెక్ లో కూడా వినలేదు, ఎవరికి తెలియదు అసలు. నాకు సినిమా ఇంట్రెస్ట్ అనేది ఎవరికి తెలియదు, ఎందుకంటే మీ స్నేహితులకే. నాకు మా స్నేహితులకే తెలుసు. ఎంతమంది స్నేహితులు ఉండేది? మేము వచ్చేసండి బీటెక్ కంటే ముందు వరకు ఒక 4-5 మెంబర్స్తో ఎక్కువ ఉండేవాళ్ళం. ఒక బ్యాచ్ లాగా కాకుండా ఒక 2-3 మెంబర్స్ ఉండేవాళ్ళం. చదువు నడుస్తూ ఉన్నా లోపల ఇది ఒక మథనం నడుస్తూ ఉంది, పాటలు రాయడం. అప్పుడు ఆ కాలంలో రాసిన పాట, దాని ట్యూను లాంటిది ఏదైనా ఒకటి మచ్చుకు చెప్పడానికి వీలుందా? సార్ అప్పట్లో రాసిన పాట అంటే ఇంకున్నాయి సార్, ఒక 2-3 ఉన్నాయి. కానీ చిన్నదంటే పరుగు టైటిల్ మీద నేను కార్తిక్ అని పర్సన్ ఇద్దరం అనుకున్నాం అప్పుడు. అడుగు అడుగున పరుగు పరుగులే ఈ జగమంతా, పరుగు లేనిదే అంతం కాదు జీవితం అంతా అని అలా రాసాము. స్కూల్ చదువు ఇక్కడనే ఆదిలాబాద్లో జరిగింది. ఇంటర్మీడియట్ వచ్చేసి హైదరాబాద్లో చేశాను సార్. అక్కడికి పోయేసరికి మీకు కొత్త స్నేహితులు వచ్చారు. అందులో ఈ పాటల పిచ్చి, సినిమా పిచ్చి ఉన్న వాళ్ళు దొరికిండ్రు మీకు? అంటే పాటల పిచ్చి దొరికంటే సార్, నార్మల్గా నేను చెప్పే వినేవాడు ఒకటి దొరికాడు, అవినాష్ అని ఒక పర్సన్ ఉంటాడు. ఏమేం చెప్పేది మీరు? అంటే ఎవరైనా కూర్చోబెట్టి కథలు పాటలు చెప్పడం ఇట్లా ఉంటేదా? పాటలు చెప్పేవాడిని సార్, పాటలు రాసుకుంటూ అతనికి చెప్పేవాడిని. అతను బాగుందిరా, ఇది ఎట్లారా, అది ఎలా రాసావురా అని అడిగేవాడు. సో దాన్ని బట్టి నేను కథ రాయడం స్టార్ట్ చేశాను. ఇంకా అవినాష్ అప్పుడు అయిన మిత్రుడు ఇప్పటి వరకు మీ టీంలో ఉన్నాడు? ఆయన లేదు సార్, అతను వేరు. ఈ అవినాష్. సరే, తర్వాత అది ఇంకా దృఢంగా ఇప్పుడు నాటుకున్నది, నేను పాటలు రాయాలి, నేను సినిమా రంగంలోకి వెళ్ళాలి, సినిమాలు తీయాలి, సినిమా తీయాలి అని అనుకునే వాళ్ళ మొత్తం, లేక పాటలు కథ రాస్తే సరిపోద్ది అనుకునే? పాట రాస్తే సరిపోద్ది అని నేను అనుకునేవాడిని. ముందు పాట రచయిత కావాలనుకున్నారు? పాట రచయిత అవ్వాలనుకున్నాను. దాని తర్వాత నాకు కథ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పుడు డైరెక్షన్ మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చింది సార్. అంటే అది ఎలా ఉండిందంటే, నేను ఊహించుకున్న విజువల్ని నేనే ప్రజెంట్ చేయాలి, నేను అనుకున్న కథని నేనే చూపించాలి అన్నంతగా వచ్చింది. సో ఎందుకంటే ఇంకా విజువల్ ఎవరు ఊహించుకోలేకపోతున్నారు నా ఫ్రెండ్స్లో కానీ అట్లా. ఈ విషయంలో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన, లేక ఇటువంటి దర్శకుడు నేను కావాలి, లేక ఇటువంటి గేయ కవి నేను కావాలి, ఇట్లా మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన వాళ్ళు, లేక మీకు ఆదర్శంగా ఉన్నవాళ్ళు, ప్రేరకంగా ఉన్నవాళ్ళు, వాళ్ళ పేర్లు ఏమైనా ఉంటే? నాకు ఆదర్శంగా అంటే సార్, సినిమాలోకి ఆదర్శంగా ఉండడానికి మాత్రం పూరి జగన్నాథ్ గారు అంటే చాలా ఇష్టం. సో ఆయన కూడా రచయిత, తనలాగా రాయాలని దర్శకుడు. తను చాలా సెన్సిబుల్గా రాస్తాడు అనిపిస్తుంది నాకు. లైక్ అమ్మ నాన్న తమిళమ్మాయి మూవీ చూసినప్పుడు కానీ ఇలాంటివి చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. అండ్ రచయితగా అవ్వడానికి అయితే నాకు శ్రీశ్రీ గారు అంటే చాలా ఇష్టం సార్. కవిగా శ్రీశ్రీ గారు అంటే ఇష్టం. అలాంటి పర్సన్ లాగా ఉండాలనేది బాగా ఉంటుంది నాకు. దాంతోపాటు మరి శ్రీశ్రీ గారి భావజాలం అదేమన్నా ప్రభావితం చేసిందా మిమ్మల్ని? చాలా చాలా ప్రభావితం చేసింది. అండ్ తనకి ఒక బుక్ కూడా డెడికేట్ చేద్దాం అనుకుంటాను ఫ్యూచర్లో సార్. మీ పాటల పుస్తకమా? అదే సార్, కవిత్వాలు తనకు తగ్గట్టుగా. పాటలు కాకుండా కవితలు కూడా రాస్తుంటారా? గేయాలు కాకుండా కవితలు కూడా రాస్తున్నారు. చాలా రాసి పెట్టినరా? సరే, ఇంటర్మీడియట్ చదువుతుండగా ఇట్లా జరిగింది. తర్వాత ఇంజనీరింగ్లోకి ఎందుకు పోయారు మీరు? మరి డైరెక్ట్గా సినిమాలు తీసే వైపు పోయి ఉండొచ్చు కదా? అంటే ఇంజనీరింగ్ సార్ నేను ఫాదర్ కోసమే చేశాను. యాక్చువల్గా నాన్న కోసం చేశాను. నాన్న కోసం చదివిన చదువు? నాన్న కోసమే చదివాను సార్ చదువు. నేను అప్పటికీ ఏం చేయలేదు. అంటే సినిమా రంగానికి వెళ్ళడానికి నేను మా నాన్నకి నమ్మకం ఇవ్వడానికి నేనేం చేయలేదు. అండ్ చెప్పగానే ఒప్పుకునే టైప్ ఉండొచ్చేమో, కాకపోతే నా చేతిలో ఏం లేదు నేను చూపించుకోవడానికి మా నాన్నకి. సో ఇంకా ఆ టైంలో ఏంటంటే బీటెక్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. బీటెక్లో జాయిన్ అవ్వడానికి కూడా నేను బాగా కష్టపడ్డాను మా డాడీతో. అంటే సినిమా వాళ్ళు ఉండే కాలేజ్కి వెళ్ళాలి, వాళ్ళతో పరిచయాలు పెరిగితే సినిమా సైడ్ వెళ్ళిపోవచ్చు కదా అని నేను అనుకున్నాను. కాకపోతే మా నాన్న ఏంటంటే వేరే కాలేజ్లో జాయిన్ చేద్దామని వర్ధమాన్ కాలేజ్లో జాయిన్ చేశాడు. సో ఆ టైంలో బాగా పాపము మా నాన్నకి నాకేంటంటే చిన్న గొడవ, నేను ఆ కాలేజ్కి వెళ్ళను అని. ఎందుకు వెళ్ళామని మా డాడీ, నేనేమో చెప్పలేను. అప్పటికి ఇంకా రహస్యమే. ఆఫ్టర్ దట్ ఏంటంటే ఇంకా నేను ఒక పాట రాసి నాన్నకి వినిపించి ఇలా పాట రాద్దాం అనుకుంటున్నాను అని చెప్పాను. దాని తర్వాత ఇంజనీరింగ్లో సార్, ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో చెప్పాను మా నాన్నకి సాంగ్ అంటే ఇష్టం, సాంగ్స్ రాస్తాను అని. ఆఫ్టర్ దట్ ఏంటంటే ఒక షార్ట్ ఫిల్మ్ చేశాం. ఒక షార్ట్ ఫిల్మ్ స్లాప్ అని ఒకటి ఉంటుంది, నేను అందులో యాక్ట్ చేశాను. మా ఫ్రెండ్ చేసిన షార్ట్ ఫిల్మ్.
అది చూపించి నేను సినిమాల్లోకి వెళ్దాం అనుకుంటున్నా, ప్రయత్నిస్తాను అని అన్నాడు. సో అప్పటి నుంచి తను కూడా ఏంటంటే నేను ఒకటి ప్రజెంటేషన్ చూపించిన తర్వాత ఒక నమ్మకం వచ్చి అప్పుడు ముందుకెళ్ళు అని చెప్పారు. మనవాడికి కొంత ఈ రకమైన ప్రతిభ ఉందని నమ్మకం కలిగింది ఆయనకు. అంటే నమ్మకం కలగకపోతే మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది కదా సార్, అట్లా అని నమ్మకం కలిగించగలిగినారు. అయితే ఏ విషయంలో మీరు ఇంజనీరింగ్ చేశారు? మీ బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్ తీసుకున్నారు. అందరూ అది చేయాలనుకుంటున్నది, చాలా మంది ఆశించేది చేస్తూ అందులో చేరిన తర్వాత అదేదో పూర్తి చేసిన కానీ దాని మీద లేదు మీకు దృష్టి పెద్దగా. అవును సార్, దాని మీద దృష్టి అనేది ఎప్పుడు లేదు, సినిమా మీద ఎక్కువ ఉండింది. కానీ అలవగ్గా చదువు పరీక్షలు వగైరా రాసేయడం అంత సులభంగా చేసుకోవాలి సార్. అది మిడ్ స్టూడెంట్ అంటే యావరేజ్ స్టూడెంట్ పాస్ అయిపోయండి, ప్రాబ్లం. ఇట్లా పాటలు రాస్తూ ఉంటే సినిమా మీద ఆసక్తి ఉన్న మిత్రులు వగైరా ఏమైనా తయారైనరా, లేక ఇదంతా ఒంటరిగా మీరు చేసుకుంటూ పోయేదా? సాంగ్స్ రాసిన తర్వాత సార్ నేను బీటెక్ ఎప్పుడైతే జాయిన్ అయ్యానో నా లైఫ్ అక్కడ మొదలైందని నేను ఎప్పుడూ చెప్పుకోగలుగుతాను గర్వంగా. వర్ధమాన్ కాలేజ్లో నేను ఏ కాలేజ్ అయితే ఇష్టంగా వెళ్ళకూడదు అనుకున్నానో ఆ కాలేజీలో నాకు ఫ్రెండ్స్ దొరికారు. ముఖ్యంగా సినిమా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు నాతో. సినిమా అంటే సినిమా ఆసక్తి ఉన్న వాళ్ళు, డైరెక్షన్ సేమ్ వాళ్ళు కూడా, కేఎస్కే చైతన్య అని ఒకతను, చరణ్ అని. సో వీళ్ళిద్దరూ కూడా డైరెక్టర్ అని చెప్పి క్లాస్ ఇంట్రొడక్షన్లో తెలిసింది, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ అని చెప్పి. అరే మనలాగే ఉన్నారా వీళ్ళిద్దరు, దొందులాగా ఉన్నారు అని చెప్పేసి ఇంకా ముగ్గురం పరిచయం చేసుకున్నాము. సో అలా ఒక టీం స్టార్ట్ చేసాం. ఆ టీంని సపోర్ట్ చేసిన వాళ్ళందరూ మా క్లాస్మేట్స్ అన్నమాట, మా క్లాస్ ఫ్రెండ్స్ అందరూ. సో నా జీవితంలో ఏదైనా బాగా జరిగింది అని అంటే బీటెక్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు నాకు చాలా ఇంపార్టెంట్ సార్ నా లైఫ్లో. ఒక ముఠాలాగా దొరికింది మీకు. ఈ ముఠా కలిసి మరి ఏమేమి సినిమాలు చేసిండ్రు, ఎటువంటి పోకడలు పోయినరు? మేము వచ్చేసి ఏంటంటే మేము ముగ్గురం పరిచయం అయిన తర్వాత, మీరు చైతన్య చరణ్. సో నేను చైతన్య చరణ్ ఆకాష్ చైతన్య చరణ్ ముగ్గురం కలిసి షార్ట్ ఫిల్మ్స్ తీద్దాము అనుకోని సార్ నేను మా ఫ్రెండ్స్ అందరిని పెట్టి, మా క్లాస్ రూమ్లో అందరు ఫ్రెండ్స్ అందరిని పెట్టి ఒక కథ రాసుకొని చేసాము. అది రిలీజ్ చేయలేదు బయటికి. మొత్తం గుంపునంతా అంటే మొత్తం షూటింగ్ అవ్వలేదు, ఒక సీన్ షూట్ అవ్వలేదు. అప్పుడు చాలా మొండిగా ఉండేవాడిని, అంటే లొకేషన్ దొరికితేనే చేస్తాను, ఇలాంటి లొకేషనే కావాలి, ఇలాంటి కలరే కావాలి అన్నట్టుగా. మనకు అనుకున్నట్టు దొరకదు. అది కోటరామకృష్ణ గారి తర్వాత తెలిసింది నాకు. కోటరామకృష్ణ గారిది ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, ముందు ఏమీ లేదో చెప్పొద్దు, నాకు ఏమున్నాయో చెప్పండి అని చెప్పేవాడంట షూటింగ్ వచ్చిన లొకేషన్లో. అతని దగ్గర నుంచి నేను ఉన్నవాడితో ఎలా చేయాలని తర్వాత నేర్చుకున్నాను. అలా ఇంట్రెస్ట్ వచ్చింది సార్. అంటే వాళ్ళతో ఇంకా షార్ట్ ఫిల్మ్ చేసాము, అది ఇంకా రిలీజ్ చేయలేదు అసలు. ఇంకా సరే మొదటిదేమో అట్లా అయిపోయింది, రిలీజ్ కాకుండా పూర్తి కాకుండా అయ్యింది. సో దాని తర్వాత బీటెక్లో ఉన్నప్పుడు ఇంకో చిన్న షార్ట్ ఫిల్మ్ ట్రై చేసాము. అది కెమెరా సరిగ్గా లేక పిక్సెల్స్ రావడంతో క్వాలిటీ బేస్ ఉండదేమో అనుకొని మనకు మాట వస్తుందని చెప్పి అది రిలీజ్ చేయడం ఆపేసాం. ఆఫ్టర్ దట్ ఏంటంటే మేము అప్పుడు దాని తర్వాత మా ఫ్రెండ్ ఒకటి అయినా అని ఒక షార్ట్ ఫిల్మ్ తీశాడు మకురం తెలుగులో. సో దానికి నేను కో డైరెక్టర్గా చేశాను, ఎడిటర్గా చేశాను. దానికి ఇంకొక పేరు తెలుగులో మకురం. సరే, ఈ తెలుగు సినిమా మీరు తీసింది? ఇది తెలుగు సార్, తెలుగు షార్ట్ ఫిల్మ్. ఎవరు తీసింది? ఇది చైతన్య అని నా ఫ్రెండ్ డైరెక్ట్ చేశాడు, నేను దానికి ఎడిటర్ అండ్ కో డైరెక్షన్ చేశాను. ఏమిటంది ఆ సినిమా ఇతివృత్తం వగేరా? మదర్ గురించి ఉంటుంది సార్. అంటే మదర్ తన లైఫ్లో ఇంపార్టెంట్ అయింది తన అందం. సో ఆ అందాన్ని కూడా కోల్పోతుంది ఒక బిడ్డ కోసం అనేది మెయిన్ థాట్ ప్రాసెస్. మంచి సెంటిమెంటల్ సినిమా. అవును, మంచి అవార్డ్స్ వచ్చాయి దానికి. ఆఫ్టర్ దట్ షార్ట్ ఫిల్మ్స్. ఎంత నిడివి ఉన్న చిత్రం అది? 12 నిమిషాలు. 12 నిమిషాలు చిన్న షార్ట్ ఫిల్మ్ లాంటి లఘు చిత్రం. దీన్ని చేసిన తర్వాత చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్కి పంపాం సార్, చాలా అవార్డ్స్ వచ్చాయి. ఆఫ్టర్ దట్ నేను మరో జన్మ అని ఒకటి నేను సపరేట్గా రైటింగ్ అండ్ డైరెక్షన్ చేశాను. సో దానికి అవార్డ్స్ వచ్చాయి, దానికి మంచి పేరు వచ్చింది. అది దేని గురించి? అది మనిషికి డబ్బు ఇచ్చే నమ్మకం కంటే మనిషికి ఇచ్చే ధైర్యం చాలా గొప్పది అనేది మెయిన్ థాట్ ప్రాసెస్తో పుట్టింది సార్. అది బాగుంది. అయితే మొత్తం మీద ఈ అనుబంధాలు, ప్రేమలు, ఒకరి మీద ఒకరు మనుషులు చూపించుకునే ప్రభావం, ఇదంతా ఏదో మంచికి దారి తీయాలి, దీనివల్ల వ్యక్తి అభివృద్ధి చెందాలి, ఇట్లాంటి ఉద్దేశం ఉన్న చిత్రాల్లాగా ఉన్నాయి ఇప్పటివరకు మీరు చెప్పినవి. ఒక ఇంగ్లీష్ సినిమా కూడా చేసింది మీరు? ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్ చేశాను, ప్యూర్ సోల్ అని చెప్పేసి. తెలుగు నుంచి టపీమని ఇంగ్లీష్ సినిమా చేసేంత ఆలోచన, ధైర్యం ఎట్లా పుట్టినాయి? ఇది ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత? ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాతే సార్. ఇప్పుడు మీరు చెప్పిన సినిమాలని ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత. ఇంజనీరింగ్ 2014లో అయిపోయింది. ఈ 2 లఘు చిత్రాలు ఇట్లా తీసిండ్రు, వీటికి కొన్ని అవార్డులు వగైరా వచ్చినాయి కదా, దీనివల్ల మీకు ఏమైనా కొంత గుర్తింపు లభించిందా? అప్పుడు గుర్తింపు అంటే సార్ ఇప్పుడు మా టీం కనీసం ధైర్యం వచ్చింది మీకు, కంటెంట్ ఓరియంటెడ్ తీస్తారు అనేది ఒకటైతే నేమ్ వచ్చింది. అండ్ మాకేంటంటే ఓకే వీఆర్ స్ట్రాంగ్ అనేది మాకు అర్థమైంది, మీ మీద మీకు నమ్మకం వచ్చింది. ఆఫ్టర్ దట్ ఏంటంటే మేము ఒక వెబ్ సిరీస్ చేద్దామని చెప్పి ప్రయత్నించాం మధ్యలో. ఇప్పుడు ఈ 2-3 లఘు చిత్రాలు మీరు తీయడంలో అసలు కథ ఎట్లా రాసుకోవాలి, నటించే నటులను ఎట్లా ఎన్నుకోవాలి, సినిమా ఎట్లా తీయాలి, కెమెరా వర్క్ ఎట్లా చేయాలి, సంగీతం ఎట్లా చేయాలి, మొత్తం కథ పండించేలా ఎట్లా చేయాలి, ఇవన్నీ చాలా విషయాలు ఉంటాయి కదా సినిమా తీసినప్పుడు. ఈ అనుభవం అంతా మీరు ఎక్కడో పోయి సినిమా తీయటం అని ఒక డైరెక్టర్ దగ్గర పనిచేయకుండా, లేక ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి పోకుండా
మీ అంతా మీరు సినిమా తీస్తూ మీ బృందం అంతా అని నేర్చుకున్నాం. అన్ని విషయాలు నేర్చుకున్నారు. అంటే మేము చేయడం ద్వారా నేర్చుకున్నాం సార్. ప్రతిదీ ఏదో నార్మల్గా కొంచెం తెలుసు, ఇది అని చెప్పి అలా. సో ఆన్లైన్లో చూసేవాళ్ళం స్క్రిప్ట్ ఎలా రాశారు అనేది అన్నట్టు. ఆన్లైన్ మంచి మీకు ఎడ్యుకేషనల్ సోర్స్ వచ్చింది సార్. సో ఆఫ్టర్ దట్ ఏంటంటే ఓకే కథని ఇలా రాస్తాం, డైలాగ్ ఇలా రాస్తారు అంటే ఇలా అంటే లైక్ ఇలా ఉంటుంది పేపర్లో డిజైన్, డైలాగ్ డిజైన్ ఇలా ఉంటుంది, స్క్రిప్ట్ రాసే పద్ధతి ఇలా ఉంటుంది అని మాకు అర్థమైంది. సో ఆఫ్టర్ దట్ ఏంటంటే ఒక సినిమా తీస్తున్నప్పుడు మాకు హడిల్స్ ఫస్ట్ అన్ని దెబ్బలే. ఆ దెబ్బల వల్ల నుంచి మేము నేర్చుకున్నాం. ఓకే నెక్స్ట్ ఒకటి రెండు ఉదాహరణలు చెప్పండి. ఒకటి సార్, ఇప్పుడు ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు మేము అందులో మేకప్ లేదు. సో నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్కి మేకప్ వేసాం. ఆ మేకప్ వేసిన తర్వాత కూడా మాకు డౌట్ ఏంటంటే ఎందుకు మేకప్ వేసిన తర్వాత కూడా ఆయిల్ ఉంది అని. సో ఆఫ్టర్ దట్ మళ్ళీ నేర్చుకున్నది ఏంటంటే మేకప్ వేసేయడం కాదు, ప్రతి షార్ట్కి టచ్అప్ చేయాలి. సో అంటే ఈ ప్రతి స్టేజ్లో మేము దాంట్లో ప్రాథమికమైన విషయాలు నేర్చుకోవాల్సి వచ్చింది. సో ఇలా ప్రతిదీ అంటే ఎగ్జాంపుల్కి ఇది ఒకటి చెప్పాను. సో ప్రతిదీ మేము నేర్చుకుంటూనే చేస్తూ సినిమా తీయడానికి కావాల్సిన అన్ని డిపార్ట్మెంట్స్ అంటుంటారు కదా, అంటే అనేక మంది కలిసి వేరు వేరు పనులు చేయగలిగిన వాళ్ళు కలిస్తే తప్ప సినిమా తయారు కాదు. పాట రాసుకోవడం లేక కథ రాయడం అంటే ఒకరే చేసుకోవచ్చు. ఇవన్నీ మీరు ఉమ్మడిగా నేర్చుకున్నాం సార్. ఇంకోటి ఏంటంటే మాకు టీం ఉండింది సార్. అంటే ఇప్పుడు మేము ఎప్పుడైతే మీరు ఇంతకుముందు చైతన్య చరణ్ అని చెప్పారు, అది కాకుండా ఇంకా మీ బృందంలో ఇంకెవరు చేరారు? ఇంకా మొత్తం సార్ ఇప్పుడు చైతన్య, నేను, చరణ్ ముగ్గురం డైరెక్టర్సే. సో మాకు మిగతావి ఏం తెలియదు. ఎడిటింగ్ కానీ డబ్బింగ్ స్టూడియోస్ కానీ మాకు ఇవేమీ లేవు. లైక్ ఎడిటర్ దగ్గర నుంచి కానీ ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ కానీ అందరు చాలా అవసరం. 24 క్రాఫ్ట్స్ అందరూ అవసరం, మ్యూజిక్ కానీ. సో మేము ఒక షార్ట్ ఫిల్మ్ అనుకున్న తర్వాత మేము చాలా మందిని అప్రోచ్ అయ్యేవాళ్ళం. సో మాకు తగ్గట్టుగా ఒక వేవ్ లెంత్లో ఉన్నారా లేదా అని చాలామంది చెక్ చేసుకున్నాం. చాలామంది మాకు వేవ్ లెంత్లో కనబడకపోయేవాళ్ళు, అంటే మేమున్న వేవ్ లెంత్లో లేరు. సో పొగడతలు అంటే ఇష్టం ఉండేవి కొందరికి, సో మాకు అవి ఇష్టం ఉండవు ఫస్ట్. సో మేము ఏంటంటే ఇంకా ఒక రియాలిటీలో ఉండేవాళ్ళం అన్నమాట. సో అలా మాకు రియాలిటీగా ఉన్న టీం కావాలని చెప్పి వెతుకుతున్న టైంలో కొందరు దొరికారు. సో అలా మిస్ డైరెక్టర్లో శశాంక్ తిరుపతి అనే పర్సన్ దొరికాడు. అండ్ మరో జన్మకు చేసిన పర్సన్లో పరశురామ్ అనే కెమెరామ్యాన్ దొరికాడు. మళ్ళీ కమల్ నాబ్ అనే అతను కెమెరామ్యాన్, ప్రేమ్ సాగర్ అనే ఒక అతను కెమెరామ్యాన్, శ్రీకర్ అనే అతను ఒక ఎడిటర్. సో ఇలా ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో దొరికారు అనమాట. దిలీప్ అని అతను ఆర్ట్ డైరెక్టర్ అనమాట. తనకు పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం. తన పెయింటింగ్స్, తన రూమ్ డెకరేషన్ చూసి సో తన కలర్ ప్యాలెట్ అనేది చాలా బాగుంటుంది నాకు అర్థమయ్యి ఇంకా అలా ఫార్వర్డ్గా ఒక టీం ఫామ్ చేసుకున్నాం సార్. మొత్తం అందరం బాగుంది. మొత్తం మీద ఒక బృందం, మంచి బృందం ఏర్పడింది, నమ్మకంగా పనిచేసే బృందం, నమ్మొచ్చు. అంటే బృందం ఏర్పడడం కంటే ఎక్కువ సార్ నాకేమనిపించిందంటే నా పని అని చేసేవాళ్ళు చాలా తక్కువ మన దగ్గర. సో నా పని అని చేసేవాడు మనకు చాలా ఇంపార్టెంట్. సమాజంలో మన దేశంలో ఉన్న సమస్య అంటారు అది, అంతేనా? అంతే సార్. అంటే ఇది మన కింద కానీ మనతో పాటు పనిచేసే పర్సన్స్ ఒక దగ్గర నా పని చాలా మంది చేయరు, ఇగ్నోర్ చేస్తూ ఉంటారు టైమింగ్ కానీ అది ఇది అన్ని. సో నా పని అని చేసే పర్సన్ మాత్రమే ఆన్ టైం ఉంటాడు, ఆన్ టైం ఫినిష్ చేస్తాడు అనేది నేను బాగా నమ్ముతాను సార్. అట్లాంటి వాళ్ళని తీసుకున్నాం సార్. సరే, ఈ 3 షార్ట్ ఫిల్మ్స్, లఘు చిత్రాలు తీసిన తర్వాత ఇవన్నీ ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నాయా? యూట్యూబ్లో ఆన్లైన్లో అన్నీ ఉంటాయి. 2015లో తీసిన చోరీ, 2017లో తీసిన మరో జన్మ, తర్వాత 2019లో తీసిన ఇంగ్లీష్ సినిమా ప్యూర్ సోల్. సరే, ఇప్పుడు మీ అలనాటి రామచంద్రుడి సినిమాలో ఇప్పటికే బాగా ప్రాచుర్యం పొందిన లేక ప్రజలకు నచ్చిన 1-2 పాటల గురించి మనం మాట్లాడుకుందాం. బ్రహ్మాండం అంతా పాట చాలా ఇష్టం సార్. ఇప్పుడు అంటే చాలా మందికి మెసేజ్ చేశారు. బ్రహ్మాండం అంతా చాలా బాగా హిట్ అయింది సినిమాలో సాంగ్. దాంట్లో ఆ లైన్లో 1-2 చెప్తారా? ఒక లైన్ చెప్పాలంటే సార్, బ్రహ్మాండమంతా ఓ అణువులాగా చూశాను పిల్ల నీ కళ్ళలోన, ఆకాశమంతా ఆశేదో నాలో నింపావు పిల్ల నా గుండెలోన అని వస్తుంది సాంగ్. ఇది ఎవరు రాసిన గేయం? ఇది రాకేంద్ర మౌళి గారు రాశారు సార్. ఇప్పుడు మీ అలనాటి రామచంద్రుడు సినిమా గురించి మాట్లాడే ముందు ప్యూర్ సోల్ గురించి కూడా కొద్దిగా మాట్లాడుకుందాం. అసలు ఇంగ్లీష్లో తీయాలనే ఆలోచన, ధైర్యం ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? అది ఎక్కువ తెలుగులో రాసుకునేది కదా మీరు అన్ని? ఫస్ట్ నుంచి నేను తెలుగులో రాసుకున్నాను సార్, ప్రతి షార్ట్ ఫిల్మ్ కానీ ప్రతి సినిమా కథ కానీ. కాదు ప్యూర్ సోల్ అనేది నాకు ఎందుకో ఇంగ్లీష్లోనే. ఎవరి ఆలోచన కథ? నేను ఆ కథకి ఏంటంటే సార్, ఫస్ట్ బీజం వచ్చేసి నాకు ఎప్పుడు ఒక ప్రాస్టిట్యూట్ మీద నాకు ఎప్పుడు బ్యాడ్ ఒపీనియన్ లేదు. వాళ్ళకు పనితనంగా చూసి వాళ్ళు చేసేవాళ్ళని చూస్తాను. సో ఒక వేశ్య గురించి ఒక పికాసో అనే పెయింటర్, ఇప్పుడు మీరు ఆ షార్ట్ ఫిల్మ్ చూస్తే లాస్ట్లో ఒక పెయింటింగ్ ఉంటుంది. సో అది వేస్తే దాని వాల్యూ ఏంటి అనేది. ఏంటి ఆ చిత్రం పేరు? పికాసో చిత్రం పేరు పికాసో అనే పెయింటర్. నేను అనుకున్న ఒక ప్రాస్టిట్యూట్ పెయింటింగ్ వేస్తే, పికాసో అనే ప్రసిద్ధ చిత్రకారుడు ఒక ప్రాస్టిట్యూట్ చిత్రం వేస్తే ఎలా వేస్తాడు, ఆ వేసిన దానికి వాల్యూ ఏంటి అనేది నేను ఫస్ట్ నా థాట్. సో పికాసో ఈ చిత్రం వేసుంటే ఏంటి అన్నది. సో అందులో నుంచి పుట్టిన కథ ఏంటంటే సార్, నేను ఒక ప్రాస్టిట్యూట్ అనేది మనకు నచ్చిన పని చేసేవాడు అని తీసుకున్న క్యారెక్టర్.
ఇట్స్ నాట్ అబౌట్ ప్రాస్టిట్యూషన్. మనకు నచ్చిన పని మనం చేస్తూ ఉంటే మనం సొసైటీ చూసి వాడికి ఇష్టం వచ్చినట్టు చేస్తారని చెప్పి 100 మాటలు అంటారు. సో ఇట్స్ లైక్ ప్రాస్టిట్యూషన్ లాగా చూస్తారనమాట సొసైటీ. సో ఒక సొసైటీకి ఒక నచ్చిన పని చేసే అతనికి మధ్యలో కథ. ఇందులో నేను ఒక నేకిడ్ అనే థాట్ ఎందుకు తీసుకున్నానంటే నిజం ఎప్పుడు నేకిడ్గానే ఉంటుంది, నగ్నంగా ఉంటుంది. సో ఆ థాట్ ప్రాసెస్లో తీసుకొని స్టార్ట్ చేశాను షార్ట్ ఫిలిం. ఈ చిత్రంలో అసలు 2 పాత్రలు కదా? 2 పాత్రలు. సో ఇది నేను అనుకున్నప్పుడు ఫస్ట్ పెన్ పెట్టడమే అది ఇంగ్లీష్లో స్టార్ట్ అయ్యింది. నేకిడ్గా తీద్దాం అనుకోవడం ద్వారా స్టార్ట్ అయింది. కథ ఎట్లుంటుందో కొద్దిగా క్లుప్తంగా చెప్పండి. ఏం లేదు సార్, మనకి ఒక పెయింటర్ వచ్చేసి తన లవ్ ఫెయిల్యూర్ అనమాట. ఫస్ట్ పెయింటింగ్ తన ప్రేమించిన అమ్మాయిది వేస్తాడు. సో దానికి లై అని పెడతాడు పెయింటింగ్, అబద్ధం అని పెడతాడు అమ్మాయి. అబద్ధం అని పెట్టి అలా 100 పెయింటింగ్స్ వేద్దామని డిసైడ్ అవుతాడు, మొత్తం ప్రపంచం మొత్తం తిరుగుతూ. అలా 100th పెయింటింగ్ వచ్చేసి ఒక ప్రాస్టిట్యూషన్ ట్రూత్ అని పెట్టి వేద్దాం అనుకుంటాడు. సో ట్రూత్ నుండి ప్యూర్ సోల్ ఎందుకు అయింది అనేది కథ. ఓహో, అంటే వాళ్ళిద్దరి సంభాషణ కథ నడుస్తుంది, అందులో వచ్చిన అనుభవం వల్ల ఏంటి. బాగా మంచి డైలాగులు చర్చతో నిండిన లఘు చిత్రం కదా ఇది. అవును సార్, మాటలు బాగా ఉంటాయి. ఇది మీకు మంచి పేరు తెచ్చింది. చాలా పేరు తెచ్చింది సార్. అసలు తెలుగు సినిమా వాళ్ళకి ఇట్లాంటి లఘు చిత్రాలు నచ్చుతాయా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకు? అంటే సార్ నాకు చాలా మెంబర్స్ ఫోన్ చేశారు అసలు ఆ షార్ట్ ఫిల్మ్ చూసి, ఇది ఒక షార్ట్ ఫిల్మ్ లా లేదు మూవీ లాగా ఉంది అని చాలా మంది సపోర్ట్ చేశారు. సినిమా రంగం వాళ్ళు కూడా, సినిమా రంగం వాళ్ళే చాలా మంది సపోర్ట్ చేశారు. చాలా కమర్షియల్ మూవీ అని చెప్పారు. ఓహో, ఎందుకంటే కమర్షియల్ అనేది ఎందుకు అంటున్నానంటే సార్, నేను అందులో ఒక అమ్మాయి బట్టలు ఇప్పి కూర్చుందనంటే కమర్షియల్ మూవీ అనేది ఓకే అంటారు నార్మల్గా, అంటే ఆ థాట్ లో ఉంటారు కదా. సో దాని బేస్ పైన వస్తుంది కాబట్టి ఇట్స్ ఏ హిడెన్ కమర్షియల్ అనేది నేను నమ్ముతాను. సరే, ఆ దృష్టితో చూసే వాళ్ళకి అది అర్థమవుతుంది. ఈ 3 లఘు చిత్రాలు చేసిన తర్వాత, ముఖ్యంగా ప్యూర్ సోల్ చేసిన తర్వాత ఇంకా మనం పెద్ద సినిమా నిర్మించవచ్చు, మొదటి నుంచి కూడా ఫుల్ స్కేల్ ఫీచర్ ఫిల్మ్ చేయాలి, చలనచిత్రం చేయాలని అనుకుంటున్నారు కదా. ఈ 3 లఘు చిత్రాలు చేయడం వల్ల మీకు, మీ బృందానికి కూడా ఇంకా మనం పెద్ద చిత్రం చేయవచ్చు, మనకి ఇబ్బంది ఉండదు అనే నమ్మకం కలిగింది. ఎస్ సార్, చాలా కలిగింది సార్. అయితే ఈ నమ్మకం కలగడానికి ఒక 7 ఏళ్ళు పట్టింది కదా? అవును, 7 సంవత్సరాలు పట్టింది సార్. అంటే నమ్మకం రావడానికి అయితే సార్ మాకు 2014లోనే నమ్మకం వచ్చింది. కాకపోతే మనని నమ్మే వాళ్ళు ఉండరు కదా అంత ఈజీగా. సో వాళ్ళకు కూడా మనం చూపించగలడానికి ఒక ప్రోడక్ట్ కావాలి. దట్ ఈస్ ప్యూర్ సోల్, దట్ ఈస్ ఆయన, దట్ ఈస్ మరో జన్మ అని నమ్ముతాం. కొత్త వాళ్ళు సినిమా రంగంలో రాణించాలి, మనమే ఒక చలనచిత్రం తీయాలనుకునే వాళ్ళు ఈ షార్ట్స్ ఫిల్మ్స్ పద్ధతిలో వెళ్ళడం మంచిదంటారా మీరు? చాలా సార్, చాలా మంచిది అది. ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే చాలా సోర్స్ ఎక్కువ. ఒకప్పుడు ఏంటంటే రీల్ ఉన్న టైంలో అసలు చాలా సోర్స్ తక్కువ. ఒక దగ్గర మనం 12 సంవత్సరాలు 10 సంవత్సరాలు పని చేసిన తర్వాత మన గురించి తెలిస్తే కానీ మనకు సినిమా ఇచ్చేవాళ్ళుగా. ఇప్పుడు ఏంటంటే మనం ఫోన్తో కూడా సినిమా తీసుకోవచ్చు ఒకవేళ మనకు టాలెంట్ ఉంటే కరెక్ట్గా. సో ఆ షార్ట్ ఫిల్మ్ అనేది మనకి ఎంతవరకు హెల్ప్ చేస్తుంది అంటే, నీ టాలెంట్, నీ యొక్క టేకింగ్, నీ యొక్క డైలాగ్ డిక్షన్ కానీ, నీకు మన టేస్ట్ ఏంటి అనేది మొత్తం అందులో బయట పెడుతుంది. వాట్ ఈజ్ వాట్ అన్నట్టుగా. ఈ అలనాటి రామచంద్రుడు ఈ కథ, దీని గురించి ఇప్పుడు సినిమా నడుస్తుంది కాబట్టి అన్ని విషయాలు చెప్పడం లేదు, కానీ కొంత మీరు చెప్పగలిగిన రీతిలో చెప్పండి. ఈ సినిమా ఆలోచన ఎట్లా కలిగింది? ఇదే మీ మొదటి చిత్రంగా ఉండాలని మీరు ఎందుకు అనుకున్నారు? స్క్రిప్ట్ రాయడం ఇదంతా కూడా ఎన్ని రోజులు తీసుకుంది? సినిమా కంటే ముందు చేయాల్సిన పనులలో మీతో పాటు ఉన్న వాళ్ళు ఎవరెవరు? నాతో పాటు ఈ సినిమా స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఉన్నది మొదటి పర్సన్ అవినాష్. అతను కూడా ఆదిలాబాద్ అబ్బాయి. అండ్ దాని తర్వాత మళ్ళీ జాయిన్ అయింది అన్వేష్ అని, అతను కూడా ఆదిలాబాద్ అబ్బాయి. సో మేము ముగ్గురం కలిసి టీమ్ AAA వర్క్స్ అని చెప్పి పెట్టుకున్నాం. సో ఆదిలాబాద్ ముఠా, ఆదిలాబాద్ ముగ్గురం కలిసి ఇంకా ఒక కథ అనుకుని ముందుకెళ్దాము అనుకున్నాం మేము ఫస్ట్. సో అందులో నుంచి నాకు పుట్టిన ఐడియా ఇది ఏంటంటే, నేను నేచర్ని బాగా నమ్ముతాను. సో ఆ బేస్ మీద ఏదైనా కథ చెప్దాము, అందులో ఒక జెన్యూనిటీ ఉండే కథతో చెప్దాము అన్నట్టుగా తీసుకొని, ఇప్పుడున్న జనరేషన్లో ప్రేమ కథలు అంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే అడ్వాన్స్డ్ ప్రేమ కథ చూపిస్తే బాగుంటుంది అని చాలామంది నమ్ముతారు. ఇప్పుడు ఉన్న జనరేషన్లో కానీ బయట కానీ ఇప్పుడు ఏదైనా కథ చెప్పినా సరే ఈ జనరేషన్ టైప్ ఆఫ్ కథ కావాలి అన్నట్టుగా ఉంటుంది కదా. అంటే మంచి జోరుగా ప్రేమ పడిపోవడం, లస్ట్ ఎక్కువ చూపించడం, ఇన్ఫాచ్యుయేషన్ ఎక్కువ చూపించడం, ఇలా ఉంటుంది. సో నాకేమనిపించిందంటే, ఇది కాదు కదా మనం ఇప్పుడు చెప్పాల్సింది కదా. ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే, మన లోపల ఉన్న ఒక అబ్బాయి కథ చెప్పాలి, ఒక అమ్మాయి కథ చెప్పాలి అని ఫిక్స్ అయ్యాను. ఫస్ట్ థింగ్, మన లోపల ఉన్న అమ్మాయి అసలు ప్రేమ అంటే ఏంటి అనేది. సో మనకు ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయిని చూసినప్పుడు, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చూసినప్పుడు కానీ, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూసినప్పుడు కానీ ఇన్ఫాచ్యుయేషన్, అట్రాక్షన్, లస్ట్ ఫీలింగ్ కలగచ్చు. కాకపోతే ఒక లవ్ అనేది చాలా జెన్యూన్గా ఒక వాళ్ళ మీదే కలుగుతుంది. అది మనం చాలా హానెస్టీగా ఉంటాం వాళ్ళతో. సో అలా ఉన్న ఒక హానెస్టీ ఏ జనరేషన్లో అయినా ఉంటుంది. ఈ జనరేషన్ అయినా సరే, ఆ జనరేషన్ అయినా సరే,
ఎనీ జనరేషన్లో అయినా సరే ఆ జెన్యూనిటీ అనే లవ్ కంపల్సరీ ఉంటుంది ఒకళ్ళ మీద. స్వచ్ఛమైన ప్రేమకి ఈ తరం వాళ్ళు దూరం కానక్కర్లేదు. ఆ స్వచ్ఛమైన ప్రేమ కంపల్సరీగా వాళ్ళకి దొరుకుతుంది, వాళ్ళ లోపల ఉన్నారు అనేది చూపించడానికి నేను ఈ కథ చేశాను. ఇది ఒక సందేశం ఉంది దీంట్లో. సో ఎందుకంటే సార్ నేను నమ్మేది ఏంటంటే ఏ జనరేషన్ అయినా ఇద్దరు మనుషులు కలిసి బతకడానికి కావాల్సింది అర్థం చేసుకునే తత్వం అనేది నేను నమ్ముతాను. ఇది కమర్షియల్ సినిమాకి చాలా దూరమైన వ్యవహారం లెక్క అనిపించలేదా మీకు? అంటే సార్ నేను ఈ కథని అనుకున్నప్పుడు కమర్షియల్గా తీస్తున్నానా లేకపోతే ఒక ఆర్టిస్టిక్గా తీసుకుంటున్నానా అనేది ఎప్పుడు తీసుకోలేదు. ఒక జెన్యున్గా ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చెప్దామని ఫిక్స్ అయ్యాను. సో అందులో నుంచి నేను ఒక ఫీల్ గుడ్గా చెప్దామని ఫస్ట్ నుంచి అనుకున్నాను అనమాట. సినిమా చూసినంతసేపు ఒక ప్రశాంతంగా ఉండాలి, ఇది నేనే అని అనుకోవాలి. రకరకాల కొట్లాటలు, ఫైట్స్, పెద్ద పెద్ద డ్రామా కొంత ఉండవచ్చును, కానీ భీకరమైన రక్తపాతంతోనూ అట్లాంటి వాటితో డ్రామా ఉంటుంది. డ్రామా చాలా బాగుంటుంది. అంటే మన మధ్యలో జరిగే డ్రామా ఎలాగైతే ఉంటుందో ఆ తపన అనేది ఉంటుంది. తపన ఆ డ్రామా ఎక్కువ చూపిస్తాను. సరే, మామూలు మనుషుల జీవితానికి దగ్గరగా ఉండే రీతిలో తీద్దామని అనుకున్నారు. మరి ఇట్లాంటి కథను తీసుకెళ్తే సినిమా రంగంలో మరి మీరు చాలామంది నిర్మాతల దగ్గరికి వెళ్ళి ఉంటారు కదా దీనికి పెట్టుబడి కోసం, ఎట్లాంటి స్పందన జరిగింది? చివరిగా ఇప్పుడు మీకు చేరిన నిర్మాతలు, మీకు లభించిన నిర్మాతలు ఎట్లా లభించినారు? సార్ నేను కోవిడ్ కంటే ముందు నాకు ఒక మూవీ ఓకే అయింది సార్. కరెక్ట్గా ఒక మూవీ ఓకే అయింది. అది వేరే కథ సార్. ఆ ఓకే అయిన తర్వాత కోవిడ్ రావడం స్టార్ట్ అయింది. సినిమా ఆగిపోయింది కోవిడ్ వల్ల చాలా మంది జీవితాలు తారుమారు అయిపోయాయి యాక్చువల్గా. సో ఆఫ్టర్ దట్ ఏంటంటే ఇక సినిమా చూడడం మారిపోయింది ఆఫ్టర్ కోవిడ్. ఎందుకంటే ప్రపంచం సినిమా మొత్తం అందరి చేతిలోకి రావడంతో మా దగ్గర ఉన్న కథల్ని చింపేయాల్సి వచ్చింది. అంటే అప్డేటెడ్ అయిపోయారు జనాలు. అండ్ ఒక కథ కోవిడ్ రావడం వల్ల అసలు అంటే సినిమాలు చూసే తీరు మారిపోయింది. సినిమా గురించిన అభిప్రాయం కూడా, ప్రజలు సినిమా నుంచి కోరుకునే విషయాలు కూడా మారిపోయినాయి. మొత్తం అన్నీ మారిపోయాయి. ఇంకా అప్పుడు వరకున్న కథలన్నీ చింపి పడేసి కొత్త కథ రాయడం స్టార్ట్ అయ్యింది. ఇంకా అంటే కోవిడ్ రాకపోయి ఉంటే మీరు వేరే రకం అంటే సినిమా వల్ల అయి ఉండేవాళ్ళేమో. ఇప్పుడు కూడా అలాంటి కథలు ఇష్టపడతాము మనము. ఎప్పుడు లార్జర్ దెన్ లైఫ్ అనేది చాలా ఇష్టం మన తెలుగు ఆడియన్స్కి ఎప్పటికీ. సో కాకపోతే ఏంటంటే మనకి ప్రజెంటేషన్ ఆఫ్ ఫస్ట్ మూవీ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎలా చేయొచ్చు అనే దాని మీద ఒకటి థాట్ ప్రాసెస్ మొదలైంది. మనం జనాలను ఎందుకు తీసుకుని రావాలి, కొత్త అబ్బాయితో మనం సినిమా చేస్తే ఎలా వస్తారు, ఎందుకు వస్తారు అనే ఒక క్వశ్చన్ థాట్ ప్రాసెస్ నుంచి స్టార్ట్ అయిందనమాట. అలా తీసుకున్న తర్వాత నేను అనుకున్న కథ ఇది. సో దీనికోసం మేము చాలా తిరిగాము. దీనికంటే ముందు ఒక 2 కథలు పెట్టి కథ పూర్తిగా ఈ కథ మీ ఆలోచన పూర్తిగా? ఈ కథ నా ఆలోచన ఉంటుంది. అండ్ నాతో పాటు అవినాష్ అనే పర్సన్ నాకు హెల్ప్ చేశారు. ఇందులో ఏంటంటే సార్ ఈ కథ కంటే ముందు నేను ఇంకో కథ అనుకున్నాం. ఆ కథకి ఏంటంటే ప్రొడ్యూసర్ దొరికారు, సినిమా ఓకే అయింది, అనౌన్స్మెంట్ అయిపోయింది, అంతా అయిపోయింది. తర్వాత ఏంటంటే ప్రొడ్యూసర్స్ కొంచెం ఫ్రాడ్ అని చెప్పి అలా అర్థమైంది అనమాట. అంటే అనౌన్స్ చేసి ఫైనాన్స్ కోసం చూసేలాగా ఉన్నారు కొందరు. సో ఇంకా దాని తర్వాత అక్కడ వేస్ట్ అయిపోయిన టైం ఒక 6 months అలా. సో దాని తర్వాత ఇంకో కథ కోసం ట్రై చేశాను, అది కుదరలేదు. ఆఫ్టర్ దట్ ఏంటంటే ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్స్ ఎవరైతే కలిసారో ఫస్ట్ వీళ్ళతో మాట్లాడడం జరిగింది. ఈ ప్రొడ్యూసర్స్తో మాట్లాడిన తర్వాత వాళ్ళకి నా మరో జన్మ షార్ట్ ఫిల్మ్ చాలా బాగా నచ్చింది. ప్యూర్ సోల్ మరో జన్మ. ఎవరు వీళ్ళు ఈ నిర్మాతలు? వీళ్ళు ఎన్ఆర్ఎస్ సార్. ఇక్కడ కడప నుంచి అక్కడ వెళ్ళిపోయి అక్కడ కంపెనీ పెట్టారు, శ్రీరామ్ జడపోలు గారని. తను ఎలా నాకు పరిచయం అంటే సురేష్ మాలెంపాటి అని ఒక అన్న ఉంటాడు. సో ఈ ప్యూర్ సోల్ అనేది అమెజాన్లో తనే యూఎస్లో రిలీజ్ చేశాడనమాట. సో ఆ సురేష్ అన్న ఏంటంటే ఇలా ఒకరు ఉన్నారు ఆకాష్, మరి కథ ఏమైనా చెప్తావా నువ్వు, ఇంట్రెస్ట్ ఉందా నీకు అని అంటే, కొత్త వాళ్ళు కదా అన్న, డౌటా ఏంటి అసలు ఎలా చేస్తారని ఫస్ట్ అన్న కనుక్కొని మాట్లాడుతున్న తర్వాత విక్రమ్ అనే పర్సన్, వీళ్ళిద్దరి మధ్యలో ఉండే పర్సన్ ఒక అతను కలిసాడు అనమాట. సో తనతో మాట్లాడడం జరిగింది. నా ఇంట్రెస్ట్ చెప్పాను. సో నా బడ్జెట్స్ చెప్పాను ఫస్ట్. అంటే నాట్ అబౌట్ మై బడ్జెట్, మూవీ బడ్జెట్ ఎలా ఉంటుంది, అసలు ఎలా మనం ముందుకెళ్ళగలుగుతాము, సో ఎన్ని హర్డిల్స్ రావచ్చు అనేది ఒకసారి వాళ్ళకి ముందే చెప్పాను. సో ఆఫ్టర్ దట్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది ప్రొడ్యూసర్తో. తర్వాత కథ డిస్కషన్ స్టార్ట్ అయింది. సో అంటే మీరు సినిమా రిలీజ్ చేస్తారా సార్ అన్నట్టుగా దగ్గర నుంచి, సో కథ అనేది ఎలా ఉంటుంది అనేది తీసుకొని అతనికి ఐడియా చెప్పాను ఫస్ట్. సో ఇప్పుడు మీకు నేనైతే ఏదైతే ఐడియా చెప్పానో తనకి అది చెప్పిన తర్వాత తను ఎగ్జైట్ అయ్యాడు. ఎగ్జైట్ అయిన తర్వాత నేను మళ్ళీ ఒక 15 days తీసుకొని ఆ కథను డెవలప్ చేసి చెప్పాను. ఆఫ్టర్ దట్ తను ఓకే అయిన తర్వాత ఒక 4 months ప్రాసెస్. అప్పుడు స్క్రిప్ట్ రాయడం మొదలు పెట్టారు. సో ముందు సినిమా గురించి ఆలోచన వాళ్ళకు ప్రొడ్యూసర్లకు నచ్చిన తర్వాత సినిమా రాయడం మొదలు పెట్టాను. దాని తర్వాత ఇంకా ముందుకు వెళ్ళింది సార్ కదా. ఇంకా చాలాసార్లు ఈ డబ్బు పెట్టుబడి పెట్టేవాళ్ళు దర్శకుడు అనుకున్నది కాకుండా, లేక కథా రచయిత అనుకున్నది కాకుండా మేము ఇట్లాంటిది కావాలని అంటూ ఉంటారు కదా. మీకు అట్లాంటి ఇబ్బందులు ఏం రాలేదా? ఏం రాలేదు సార్ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి. నాకు అదొకటి హ్యాపీ. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి డౌట్స్ ఉండేవి చాలా. అంటే ఇదేంటి, ఇది ఎందుకు ఇలా రాశారు, ఇది ఎలా ప్రజెంటేషన్ చేస్తావు, సో ఇలాంటి థాట్ ప్రాసెస్ ఎక్కువ ఉండేది.
సో ఆ ప్రజెంటేషన్ ఎలా చేస్తాను అనే దానికి నేను కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడము, లేకపోతే నేను చేసిన షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత సార్ ఇప్పుడు నేను ఈ కథని మీకు ఎలా చెప్తాను, మీరు విజువల్ చూసారు కదా మీకు అర్థమవుతుంది నేను ఎలా తీస్తాను అన్నట్టుగా అలా తన్ని ఒప్పించడం జరిగింది సార్. మొత్తం మీద ఇప్పుడు సినిమా మార్కెట్లో ఉంది, సినిమా కథ మొత్తం చెప్తే అది బాగుండదు, కానీ క్లుప్తంగా అసలు ఇది ఏమిటి, దీని ఇతివృత్తం ఏమిటి? అలనాటి రామచంద్రుడు అనే పేరు అసలు ముందు ఎందుకు ఎంచుకున్నారు? అలనాటి రామచంద్రుడు అనేది ఎందుకు ఎంచుకున్నానంటే ఇందులో ఉన్న హీరో క్యారెక్టర్ వచ్చేసి హానెస్టీగా ఉంటాడు, నిజంగా ఉంటాడు, అబద్ధం అసలు అంటే రామాయణంతో పెద్దగా సంబంధం లేదు సార్, రామాయణంతో సంబంధం లేదు. రాముడి లాంటి క్యారెక్టర్ తీసుకున్నాను అంతే. రామాయణానికి ఈ సినిమాకి అసలు కథ సంబంధం ఏమి ఉండదు. సో రాముడి లాంటి ఒక క్యారెక్టర్. అలనాటి అంటే ఇటువంటి వాళ్ళు ప్రాచీన కాలం నుంచి ఉన్నారనా? అలనాటి రామచంద్రుడు అన్నట్టుగా తీసుకున్నాను. అలనాటి రామచంద్రుడితో పోల్చిన వాడు ఇవాళ కాలం. ఈ జనరేషన్ వాళ్ళు ఏమంటారంటే ఆ రాముడు అలనాటి రామచంద్రుడు అన్నట్టు పిలుస్తూ ఉంటారు. సో అలనాటి రామచంద్రుడు మనలో కూడా ఉన్నాడు అని చెప్పడమే నా ప్రయత్నం ఇందులో. సో ఇందులో ఏంటంటే నేను ఈ కథ ఆ టైటిల్ పెట్టడానికి కారణం అయితే ఆ హీరో క్యారెక్టర్ అండి. సినిమాలో ఒక నిజాయితీ, అబద్ధం ఆడని ఒక తత్వం ఉంటుంది. అబద్ధం ఆడినా ఒప్పుకునే తత్వం ఎక్కువ ఉంటుంది. రాముడు ఎప్పుడు తప్పు చేయడు, తప్పు చేస్తే ఒప్పుకుంటాడు. సో ఆ క్యారెక్టర్ బేస్ తీసుకొని రాయడం జరిగింది. సో అలా టైటిల్ కూడా పెట్టాను. ఈ సినిమాలో మీరు ప్రకృతి మన మీద చూపే ప్రభావం, లేక ప్రకృతి అనే దానిని ఒక ముఖ్యమైన విషయంగా, అది ప్రతీకాత్మక విషయంగా ఇందులో పంచభూతాలు అనే వాటి గురించి చర్చ కానీ అవి పనిచేసే తీరు కానీ ఈ కథలో చాలా ముఖ్యమైన విషయం. అది కాకుండా తండ్రి కూతురు సంబంధం కూడా ఒక ముఖ్యమైన విషయం. ఇవన్నీ కూడా ఇందులో ఇట్లా పెనవేయాలనేది, అంటే ముందైతే రామచంద్రుడు లాంటి పాత్ర ఇవాళ కాలంలో అనుకున్నారు. సో అట్లాంటి వ్యక్తి ఇవాళ ఉంటే అతను ఎదుర్కొనే సమస్యలు కానీ, ప్రేమలో పడితే వగైరా ఏదైనా జరిగితే అతను ఎటువంటి సమస్యలు పడతాడు, వాటి నుంచి ఎట్లా బయటపడి ఒక అర్థవంతమైన విషయానికి వస్తాడు, ఇట్లాంటిది ఏదో ఉంది కదా. ఇదంతా ఎట్లా జరిగింది కథ రూపొందించడం? అంటే సార్ నేను ఈ కథ అనుకున్నప్పుడు దీనికి ఫస్ట్ క్యారెక్టర్స్ పెట్టుకున్నాను. ఆ క్యారెక్టర్స్ వచ్చేసి గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి, పంచభూతాలు. ఇవి పాత్రలు. ఈ పాత్రలలో సముద్రము, భూమి ఎప్పుడు కలుస్తుంది అనేదే కథ సార్ ఇందులో. సో దాన్ని బేస్ చేసుకొని రాసుకున్నాను. సో సముద్రం, భూమి ఎప్పటి నుంచో కలిసే ఉంటుంది. సో దానికి చిన్నప్పటి నుంచి కథ రాసుకున్నాను ఇందులో. వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ అనేది చిన్నప్పుడే పుట్టింది, వాళ్ళు ఎప్పటి నుంచో కలిసే ఉన్నారు అన్నట్టుగా, వాళ్ళ ఇష్టాలు ఎప్పుడు కలిసే ఉంటాయి అన్నట్టుగా తీసుకున్నాను. సో దాని బేస్ నుంచి పుట్టి అలా డెవలప్ చేసుకుంటూ వచ్చాం సార్ ఈ కథని. సో నేచర్ ఎలిమెంట్ అనేది ఏంటంటే మనము ఏదైనా గట్టి కోరుకుంటే ముందు పరీక్ష పెడుతుంది, తర్వాత బాధ పెడుతుంది, ఆ తర్వాత మనం జాగ్రత్తగా చూసుకుంటాం అనిపించిన తర్వాతనే మనకు దగ్గర తెచ్చిస్తుంది అనేది మెయిన్. సో ఆ జాగ్రత్తగా ఇతను చూసుకోగలుగుతాడా లేదా అనే దానికి ఇతనికి ఒక రోజు పరీక్ష పడుతుంది, ఇతను ఆడిన ఒక అబద్ధం వల్ల. అలాంటి టైంలో ఇతను తనని ఎలా ఒప్పించుకున్నాడు, అసలు నిజం చెప్పాడా, అబద్ధం చెప్పి తన ప్రేమను గెలుచుకున్నాడు అనేది కదా సార్. ఇప్పటి వరకు ఈ సినిమా గురించి ఉన్న వీడియోలు కానీ, చిత్రం విడుదల చేస్తున్నప్పుడు మీరు పత్రికా విలేకరులతో, మీడియా వాళ్ళతో మాట్లాడిన విషయాల్లో కూడా మీరు మాటిమాటికి మీ ఈ చిత్రంలో ఉండే సంగీతం గురించి చాలా ప్రత్యేకంగా చెప్తున్నారు. ఎందుకు సంగీతానికి అంత ప్రాముఖ్యం? అంటే సంగీతం, సినిమా పాటలు అనే దాని మీద సినిమా విజయం చాలా వరకు ఆధారపడి ఉంటుంది, కానీ అంతకంటే కూడా ఎక్కువ పాత్ర సంగీతానికి మీరు ఇచ్చినట్టున్నారు. నాకు ఏంటంటే సార్, ఫస్ట్ థింగ్ సంగీతంలో నాకు ఇళయరాజా గారు అంటే ఇష్టం. అక్కడ నుంచి మీకు చెప్తాను వాట్ ఈస్ వాట్ అన్నది. ఇళయరాజా గారు సంథింగ్ ఏదో సినిమా చూసిన తర్వాత ఎన్నో రీల్స్ ఉండేవండి, ఒక 17 రీల్స్ అయినా రీల్స్ చూపించారంట. అప్పుడు ఆ మొదటి రీల్ చూసి ఇందులో మ్యూజిక్ అవసరం లేదు అన్నంట. సో నాకు అది బాగా అనిపించేది. ఇప్పుడు అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఈస్ నథింగ్ బట్ మ్యూజిక్ ఎక్కడ కొట్టాలో కాదు, ఎక్కడ అవసరం లేదు అనేది నేను చెప్పడం అనేది మ్యూజిక్ డైరెక్షన్ కిందకి వస్తుందని నేను బాగా నమ్ముతాను. సో ఈ సినిమాకి అందరం కొత్త వాళ్ళమే. సో దీనికి మెయిన్ పెద్ద హీరో వచ్చేసి మాకు ఎవరైనా ఉన్నారు అని అంటే అది మ్యూజిక్కే సార్. సో ఆ మ్యూజిక్ని నేను ఎలా ప్రజెంట్ చేయాలి అనుకుని ఫస్ట్ నాతో పాటు ట్రావెల్ అయిన శశాంక్తో మాట్లాడడం జరిగింది. కథ చెప్పిన తర్వాత తను చాలా ఎగ్జైట్ అయ్యాడు. ఫస్ట్ థింగ్ ఇది నా కథ అన్నట్టుగా తను ఫీల్ అయ్యాడు. శశాంక్ ఎవరు? మ్యూజిక్ సంగీత దర్శకుడు. సో శశాంక్తో కథ చెప్పిన తర్వాత తను కూడా బాగా ఇంట్రెస్టెడ్గా చేశాడు సార్ మ్యూజిక్. తన నుంచి ఐడియాస్ వచ్చేవి అండ్ తనకి నాకు వేవ్లెంత్ చాలా బాగుంటుంది. అంటే నేను ఇప్పుడు ఈ ఇన్స్ట్రుమెంట్ అనుకుంటున్నాను, ఇలాంటి ఎమోషన్ కావాలి ఇక్కడ అనే లోపు తను ఇది పెడదాం అంటే సినిమా కథ ఇట్లా మొదలై ఇట్లా ముగుస్తుంది, దాంట్లో వేరు దశలు అనుకున్న తర్వాత దీనిని సంగీతంతో ఎట్లా పెనవేద్దాము అనే దాని మీద మీరు చాలా సమయం పెట్టింది, అంతేనా సార్? అవును సార్. అంటే నాకు ఏంటంటే సార్, ఇప్పుడు నేను ఏదైతే ఫస్ట్ చెప్పాను మీకు ఇళయరాజా గారు మ్యూజిక్ అవసరం లేదని ఎలా అయితే అన్నారో, అతను మ్యూజిక్ నేను ఇక్కడ కొడతాను అన్నాడు. ఇప్పుడు నాతో పాటు ఉన్న శశాంక్ ఎవరైతే ఉన్నారో అతను మ్యూజిక్ నాకు ఇక్కడ అవసరం లేదు ఆకాశాన్ని అంటాడు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అనిపిస్తుంది. సో అలా తన్ని తీసుకోవడం జరిగింది.
అది ఈరోజు సినిమా మాట్లాడుతుంది. అంటే సినిమాలో పాటలు ఎన్ని ఉన్నాయి? 7 పాటలు ఉన్నాయి. 7 పాటలు ఉన్నాయి. అది కాకుండా దాని నేపథ్య సంగీతం అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం అంటారు మీరు, అంతేనా? అవును. మొత్తం 7 పాటలు కదా. 7 పాటల్లో ఎవరెవరు రాసిన పాటలు ఉన్నాయి? మీరు రాసిన పాట గురించి మనం ముందే మాట్లాడుకున్నాం. నేను రాసిన ఒక పాట ఉంది సార్. చంద్రబోస్ గారు ఒకటి రాశారు, రాకేంద్ర మౌళి గారు ఒకటి రాశారు, రాకేంద్ర మౌళి గారు 2 రాశారు, సుమతి గారు ఒకటి రాశారు, భరద్వాజ్ గాలి గారు ఒకటి రాశారు. ఇంతమంది వేరువేరు కవులను లేక గేయ కవులను ఎందుకు పెట్టుకున్నారు? చాలాసార్లు ఒక్కరితోనే రాయిస్తుంటారు కదా పాటలు. నేను ఏంటంటే సరే సినిమా కమర్షియల్స్ కోసం పెట్టుకున్నాను వేరే వాళ్ళని. అంటే ఏంటంటే నాకు మార్కెట్ అవ్వాలి కాబట్టి సో ఆ బేస్ పైన వేరే వాళ్ళని పెట్టుకోవడం జరిగింది. అండ్ నాకు పర్సనల్గా నచ్చిన పాట సీతమ్మ సరసన సాంగ్. అది కూడా చాలా బాగా హిట్ అయింది సాంగ్. దానికి కూడా చాలా బాగా పేరు వచ్చింది సార్. సినిమా మీరు అనుకున్న సమయంలో పూర్తి చేయగలిగినా? మధ్యలో దారిలో ఏమైనా ఇబ్బందులు వచ్చినాయా? లేదు సార్, ఈ సినిమా షూటింగ్ చాలా టిపికల్ ప్రాసెస్. నాకు ఎక్కడెక్కడ చేసాము షూటింగ్? మనాలిలో చేసాం సార్, అమలాపురంలో చేసాము, అండ్ హైదరాబాద్లో చేసాము. సో ఈ 3 ప్లేసెస్లో మేము చేసింది వర్షాకాలంలో, చలికాలంలోనే చేసాం. ఎందుకు అని అంటే నాకు ఆ వెదర్ ఇంపార్టెంట్ అనమాట. సో ఆ వెదర్లోనే తీద్దాం అనుకున్నాం. సో మేము గ్యాప్ తీసుకొని షూటింగ్ చేయడం జరిగింది. అందుకే 1.5 year పట్టింది సినిమా షూట్ అవ్వడానికి. 2 సంవత్సరాలు చేయాల్సి వచ్చింది. 2 సంవత్సరాలు చేయాల్సి వచ్చింది. సరే, ఇప్పుడు సినిమా మీరు అనుకున్నట్టుగా తయారైంది. మీ నిర్మాతలు మీకు పూర్తిగా సహకరించారు. కానీ సినిమా తీయడం ఒకటి, సినిమాకు మనం ఇచ్చే ప్రచారం, పబ్లిసిటీ, దాని గురించి ఒక వాతావరణం సృష్టించడం, ప్రజలు మాట్లాడుకొని ఇలా చేయడం, ఇదొకటి కదా. దీంట్లో మీకు పెద్దగా ఇంతకుముందు అనుభవం లేదు. మరి ఈ పని అంతా ఎట్లా నిర్వహించింది ఇప్పుడు? అది మేము ఫస్ట్ మీకు తర్వాత సినిమా రిలీజ్, ఇప్పుడు దీనికి డిస్ట్రిబ్యూటర్గా దిల్ రాజు గారు వచ్చిండ్రు, అదొక పెద్ద విషయం కదా. సో సార్ మేము ఫస్ట్ సినిమా రిలీజ్ కంటే ముందు ఈ సినిమా చేసిన తర్వాత అసలు మమ్మల్ని ఎవరు చూడడానికి వస్తారనేది ఫస్ట్ క్వశ్చన్ మాకు. ఎందుకంటే మేము అందరం కొత్త వాళ్ళం కాబట్టి మా సినిమా జనంలోకి ఇంకెలా వెళ్తుంది అనేది ఫస్ట్ మేము తీసుకున్న హీరో మ్యూజిక్. నటీనటుల విషయంలో అట్లా పెట్టుకోలేదా? కొత్త వాళ్ళనే పెట్టుకుందాం అని. ఎందుకు కొత్త వాళ్ళని అనుకున్నారు? ఈ కథ చాలా ఫ్రెష్ కథ సార్. సో నోన్ హీరోని పెట్టుకుంటే అతని ఇమేజ్ ఏమన్నా దీన్ని తీసుకొని వచ్చి పాడు చేస్తుందేమో కథని అన్నట్టుగా ఒక ఫ్రెష్ హీరోని పెట్టుకోవడం జరిగింది. నాట్ అబౌట్ వాళ్ళు చేయలేరని కాదు, నా కథకి వాళ్ళ ఇమేజ్ ఏమన్నా డ్యామేజ్ అవుతుందేమో. నటీనటుల్ని ఎట్లా ఎన్నుకున్నారు? ఎవరెవరో కొద్దిగా నటీనటులు వచ్చేసారు. వంశీకృష్ణ అనేసి అతను షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ మూవీస్ ట్రై చేసేవాడు. సో నాకు వాళ్ళ ఆడిషన్స్ చేసిన టైంలో కలిసాడు అతను. సో దాని తర్వాత అతన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అతన్ని ఆడిషన్ చేసినప్పుడు అతను నేను ఏదైతే ఒక హుడీతో రాసుకున్నానో ఈ కథలో ఆ క్యారెక్టరేషన్, అతను హుడీ వేసుకుని వచ్చాడు నాకు చెప్పకుండా. నేను అతనికి చెప్పలేదు హుడీ వేసుకొని రా అన్నట్టుగా. హుడీ చాలా ప్లే చేస్తారు సార్ మూవీలో. అంటే ఇతను ఇంట్రోవర్ట్ పర్సన్ అన్నమాట. హుడీ అంటే కాలర్ నుంచి ఇట్లా నెత్తి మీద వేసుకుని దానిపైన బేస్ ఒకటి చేసుకొని ఇప్పుడు ఇతను అమ్మాయిని కలిసే టైంలో, అమ్మాయితో మాట్లాడదాం అనుకునే టైంలో హుడీతో ఎక్కువ కనబడుతూ ఉంటాడు సినిమాలో. ఆ గెస్చర్స్ ఏవైతే ఉన్నాయో తను వచ్చి చేశాడు అక్కడ. నాకు ఫస్ట్ అక్కడ 50 మార్క్స్ తనకు అక్కడ పడ్డాయి. ఆఫ్టర్ దట్ ఏంటంటే తను బయట చాలా ఎక్స్ట్రోవర్ట్ హీరో. అక్కడ నేను ఏదైతే పాత్ర చెప్పానో అది చాలా సైలెంట్గా ఉంటుంది, చాలా సెటిల్ పర్ఫార్మెన్స్ చేయాలి. అందులో ఓన్లీ హావభావాలు కళ్ళతోనే పలకాల్సి వస్తుంది. సో ఆ కళ్ళతో చిన్న చిన్న మూమెంట్సే తను చేశాడు. నాకు అక్కడ మొత్తం మార్క్స్ ఇచ్చాను ఇంకా. సో అలా తను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. హీరోయిన్ వచ్చేసి సార్ నేను రీల్స్లో చూసి సెలెక్ట్ చేశాను. రీల్స్లో తన ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చూసి సెలెక్ట్. ఎవరు మీ హీరోయిన్? ఇప్పుడు బాగా మంచి పేరు వస్తున్నట్టుంది ఆమెకు ఈ సినిమా ద్వారా. పేరు వస్తుంది తనకి. ఆ అమ్మాయి పేరు వచ్చేసి మోక్ష సార్. షీఈస్ ఫ్రమ్ కోల్కతా, బెంగాలీ. తెలుగు అమ్మాయిని తీసుకుందాం అనుకున్నాం ఫస్ట్. మా కొత్త ప్రొడక్షన్, కొత్త హీరో, కొత్త డైరెక్టర్. సో వీటి భయాలు కూడా ఉంటాయి మిగతా వాళ్ళకి కూడా, వాళ్ళ కెరీర్ ఏమవుతుందా అన్నది. సో వాళ్ళది మనం తప్పనలేము. నటించే వాళ్ళకు కూడా చాలా కూడా కొంచెం సంశయాలు ఉంటాయి. సో మనం నమ్మకంగా అయితే ఏమి చెప్పలేం కదా సార్ ముందే. సో వాళ్ళ రోడ్స్ వాళ్ళకు ఉండడం వల్ల కొన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఏంటంటే ఇంకా చూస్తున్న టైంలో, ఇంకెవరైనా ఉన్నారా చూస్తున్న టైంలో రీల్స్ చూసేవాడిని. ఈ మధ్య కొత్త టాలెంట్స్కి ఎవరికైనా ఇద్దాం తెలుగు వాళ్ళకి, రీల్స్ చేసిన వాళ్ళకని రీల్స్ చూస్తున్న టైంలో ఫేస్బుక్ రీల్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో రీల్స్ వస్తాయి. సో అందులో ఈ అమ్మాయి ఒక మసక్కాయలు అనే సాంగ్కి డ్యాన్స్ చేస్తూ కనబడింది కోతిలాగా. సో నా సినిమాలో క్యారెక్టర్ వచ్చేసి మంచి కోతిలానే ఉంటుంది అనమాట హీరోయిన్. సో అలా తను పిలిపించి ఆడిషన్ చేశాము. షీఈస్ పర్ఫెక్ట్ యాప్ట్ అనిపించింది ఇంకా. సో అలా ముందుకెళ్ళాము సార్. ఎవరి రికమెండేషన్ వల్ల వచ్చిన నటులు ఎవరు లేరు? ఇంకా మిగతా నటులు ఎవరు? మిగతా నటులు వచ్చేసరికి మొత్తం ఎన్ని పాత్రలు ఉన్నాయి సినిమాలో? మొత్తం సార్ 13 ఉంటాయి సార్. 13 మరి ఎక్కువ ఏం లేవు. సో మిగతా వాళ్ళు వచ్చేసి సుధమ్మ గారు, బ్రహ్మాజీ గారు చేశారు. బ్రహ్మాజీ గారు ఫాదర్ క్యారెక్టర్ చేశారు ఫస్ట్ టైం తన కథ విని. అండ్ సుధమ్మ గారు వచ్చేసి హౌస్ ఓనర్ లా చేశారు. ప్రమోదిని గారు వచ్చేసి హీరో మదర్ లా చేశారు. దీపక్ గారు అని హీరో ఫాదర్. సరే, వీళ్ళలో కొందరు మన ప్రేక్షకులకు తెలిసిన వాళ్ళే అయినా ఎక్కువ పేరున్న వాళ్ళు మరీ లేరు అంతే సినిమాలో. ఎక్కువ పేరున్న వాళ్ళు యంగ్ జనరేషన్లో తెలిసిన వాళ్ళంటే చైతన్య గారికి పార్టీ ఉన్న వెంకటేష్ కాకమాను అని ఉంటారు. వీళ్ళిద్దరు ఎక్కువ తెలుసు.
సినిమా తీయడానికి ఒక 1.5 ఏడాది పట్టింది. మీరు అనుకున్నట్టు సినిమా మళ్ళీ ఎడిటింగ్ చేసి పూర్తి చేయడం, ఈ పని అంతా ఎట్లా జరిగింది? ఎడిటర్ కూడా కొత్త అబ్బాయి సార్, ఇతను ట్రైలర్స్ ఎడిట్ చేసే పర్సన్, అతన్ని తీసుకున్నాము. సో ఎడిటింగ్ కూడా చాలా అంటే మంచి ట్రైలర్లలో బాగా అనుభవం ఉన్న వ్యక్తి. అండ్ నేను ఇంకోటి ఏంటంటే సార్, ఎడిటింగ్ ప్యాటర్న్ లో షూటింగ్ చేస్తాను. మీకు కూడా ఎడిటింగ్లో అనుభవం ఉంది కాబట్టి సో అది చాలా ఈజీ. ఎడిటింగ్ గురించి మంచి దృష్టి ఉన్నా లేక ఎడిటింగ్లో అనుభవం ఉంటే సినిమా దర్శకత్వం వహించడం సులభం అవుతుందా? ఎడిటింగ్లో మనకి అవగాహన ఉంటే సార్ సినిమా దర్శకత్వం వహించడం చాలా సులభం. టైం చాలా సేవ్ అవుతుంది యాక్చువల్గా. అంటే నేను ఇక్కడ వరకు షార్ట్ తీసుకోగలుగుతాను, ఇక్కడ వరకు సరిపోతుంది, నెక్స్ట్ షార్ట్కి మూవ్ అవుదాం అనేది ఏదైతే ఉందో అది చాలా టైం సేవ్ చేస్తుంది మనకి, టైం అండ్ మనీ. మనం ఇంకో విషయం మాట్లాడుకుందాం అనుకున్నాం. సినిమా తీయడం ఒక వంతు, సినిమా విడుదల కాక ముందు దాని గురించిన వాతావరణం అందరూ మాట్లాడుకునేలా చేయడం, దీనికి కూడా చాలా ఖర్చు అవుతుంది, చాలా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది కదా. మీకు దిల్ రాజు లాంటి వ్యక్తి ప్రొడ్యూసర్గాను డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూడా చాలా గట్టి పట్టు ఉన్న ఆయన మీ సినిమాను నేను దీన్ని విడుదల చేస్తాను, డిస్ట్రిబ్యూషన్ నాకు ఇవ్వండి అనేది ఎట్లా జరిగింది? సార్ సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరు ఇప్పుడు రిలీజ్ చేస్తే బాగుంటుంది అనేది మేము ముందు నుంచి అనుకున్నాం అనమాట. అంటే ఒక పెద్ద ప్రొడక్షన్ వస్తుంది వెళ్దాం రిలీజింగ్కి అనేది ప్రొడ్యూసర్ గారు ఎప్పటి నుంచో అనుకున్నమాట. సినిమా చూసుకున్న తర్వాత ఈ సో హ్యాపీ, ఇది నమ్మకం కలిగించే సినిమా అని ఇంక అందరికి అనిపించింది. సో సార్ కూడా ఏంటంటే ట్రై చేశారు, ఫస్ట్ ఓన్ రిలీజ్కి వెళ్దామని ట్రై చేశారు. కాకపోతే ఓన్ రిలీజ్ అనేది చాలా రిస్కీ పాయింట్ మన దగ్గర. అసలు ఓన్ రిలీజ్ అనేది అంత ఈజీ కాదు. సో మనకి ఏదైనా ఒక చేతి ఉంటే బాగుంటుంది అని తను అనుకొని దిల్ రాజు గారికి కలవడం జరిగింది యూఎస్కి వెళ్ళినప్పుడు. కలిసి అప్పుడు సినిమా చూపిస్తే దిల్ రాజు గారికి బాగా నచ్చింది కథ నచ్చి సినిమా చూసి బాగా నచ్చి తను ఫస్ట్ టీజర్ చూశారు యాక్చువల్గా. టీజర్ చూసి రిలీజ్ చేశారు. సో అప్పుడు డైలాగ్స్ నచ్చాయి తనకి. ఆఫ్టర్ దట్ ఏంటంటే మూవీ చూశారు. ఇంకా దాని తర్వాత చూసిన తర్వాత నచ్చి చేస్తాను, నేను హెల్ప్ చేస్తాను నీకు శ్రీరామ్ గారు, ఐ విల్ హెల్ప్ యూ అని చెప్పేసి ఇంకా ఇండియాకి వచ్చిన తర్వాత టీం అందరిని పిలిచి సినిమా గురించి అంతా తెలుసుకొని సో వాట్ ఈస్ వాట్ అన్నది గైడెన్స్ ఇచ్చి చేశారు. అది మాకు చాలా పెద్ద బ్యాక్ బోన్ సార్ దిల్ రాజు గారు రిలీజ్ చేయడం అనేది. ఎందుకంటే కొత్త వాళ్ళకి ఒక బ్రాండ్ ఫీలింగ్ తెప్పించేది ఏంటి అని అంటే అది తెప్పించింది దిల్ రాజు గారు రిలీజ్ చేయడం వల్ల. అదే అటువంటి పెద్ద డిస్ట్రిబ్యూటర్ వచ్చి చేస్తున్నట్టే సినిమాలో ఏదో ఉండి ఉంటుంది అని చెప్పేసి చాలా మందికి నమ్మకం కలిగించే వాళ్ళం అవుతాము. అండ్ జనాలకి థియేటర్స్కి వచ్చి చూసే వాళ్ళు ఎక్కువ ఉంటారు అప్పుడు. అదే మనకు హ్యాపీ సార్. ఇది కాకుండా ప్రచారం బాగా జరిగేలా చూడాలి కదా, దాని గురించి చెప్పండి. మీ అనుభవం ఎట్లా? పబ్లిసిటీ కూడా సార్ ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు మనకు పబ్లిసిటీ అంటే లైక్ ఊరూరికి వెళ్ళి తిరిగి చెప్పేవాళ్ళం. ఇప్పుడు అదే చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు పబ్లిసిటీ మేము ఎక్కువ చేసింది ఏంటంటే సోషల్ మీడియాలో ఎక్కువ చేసాం సార్. ఎందుకంటే సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరి చేతిలో ఉంది ఇప్పుడు. సో దాని ద్వారా ఈజీగా మేము రీచ్ అవ్వగలుగుతాం అని చెప్పేసి ఫస్ట్ దాంట్లో స్టార్ట్ చేసాం. ఇన్ఫ్లుయెన్సర్స్తో కానీ మీమ్ పేజెస్తో కానీ ఇలా కొలాబరేట్ అయ్యి వాళ్ళు మాకు సపోర్ట్ చేయడము. సో వాళ్ళు మాకు రీల్స్ చేయడం, అది చాలా హ్యాపీ అనిపించింది. దీని మీద ఖర్చు బాగానే వద్దా? లేదు సార్, ఖర్చు అవుతుంది అవ్వదు. అంటే ఏంటంటే రెండు రకాలుగా ఉంటుంది. ఇప్పుడు మనకు నచ్చి చేసే వాళ్ళు కొందరు ఉంటారు, నచ్చకుండా మనం తీసుకొని చేపించే వాళ్ళు కొందరు ఉంటారు. మీకు ఇట్లా కలిసి వచ్చింది. మాకేంటంటే మా సినిమా అందరికి నచ్చడం స్టార్ట్ అయింది సార్, అదొకటి హ్యాపీనెస్. సో దాని ద్వారా సాంగ్స్ వాళ్ళు చేయడము, ఆ సాంగ్స్ ద్వారా సినిమా గురించి పెట్టడము ప్రతిసారి సార్. ఇప్పుడు మీడియా పీపుల్ కూడా మాకు ఎప్పుడు వెనక్కి వెళ్ళలేదు. దే ఆర్ సో సపోర్టివ్. మా సినిమా గురించి తెలిసిన తర్వాత కానీ వాళ్ళ టీజర్ చూసిన తర్వాత కానీ మీడియా పీపుల్ కూడా చాలా మంది మాకు సపోర్ట్ చేశారు చాలా పాజిటివ్గా. వాళ్ళంతటా వాళ్ళే సపోర్ట్ చేశారు, వాళ్ళంతటా వాళ్ళే వచ్చేవాళ్ళు. అది మాకు చాలా హ్యాపీ అనిపించింది. బాగుంది. ఆకాష్ గారు, ఇప్పుడు ఇట్లా మాట్లాడుతూ పోతే చాలాసేపు మాట్లాడుకోవచ్చు, కానీ ఇప్పుడు అలనాటి రామచంద్రుడు సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు, కొంత మంచి పేరు వచ్చింది. ఇప్పటి వరకు థియేటర్లలో, సినిమా హాళ్లలో ఇది నడిచిన తీరు ఎట్లా ఉంది, స్పందన ఎట్లా ఉంది, మీకు ఎట్లా అనిపించింది? సినిమా మొదటి వారాలే కదా, 1-2 వారాలే అయింది. ఇప్పుడు చాలా పాజిటివ్గా ఉంది సార్. సినిమా రిలీజ్ అయిన తర్వాత నుంచి నాకు నెగిటివ్స్ ఏం రాలేదు. అందరూ సినిమా గురించి చాలా పాజిటివ్గా మాట్లాడడం జరిగింది. కొందరు ల్యాగ్ ఉందన్నారు, మీకు ఓపెన్గా చెప్తున్నాను, దాంట్లో ఏముంది కానీ ల్యాగ్ అంటే స్లోగా ఉంది, స్లోగా ఉంది అంతే. ఆ ఫీలింగ్ ఏంటంటే వాళ్ళకి స్లోగా అనిపిస్తుంది, కథ స్లోగా ఉంటుంది కాబట్టి అంతే. ఇట్లాంటి విమర్శలు 1-2 వచ్చినాయి, కానీ చాలా మందికి నచ్చింది. చాలా మందికి నచ్చింది, బాగాలేదని ఎవరు చెప్పలేదు. సరే, ఇంకా ఈ సినిమా తన దాని అది చూసుకుంటుంది. భవిష్యత్తులో మీరు, మీ బృందము, అంటే మీ బృందం అంతా కూడా చాలా సంవత్సరాలు కలిసి ఉంటూ అందరూ కలిసి పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా మేము ఇటువంటి సినిమాలు చేయాలని ఒక్కొక్కరికి వ్యక్తిగతమైనవి కూడా వాళ్ళ ఆకాంక్షలు, అభిలాషలు ఇవన్నీ ఉండవచ్చును కదా. అయినా కూడా మీరు బృందంలానే పని చేయగలిగారు ఇన్ని సంవత్సరాలు. ముందు కూడా అది సాగుతుందేమో అని అనుకుంటున్నట్టుగా ఉంది కదా. ముందు రాబోయే సంవత్సరాల్లో మీరు ఎటువంటి చిత్రాలు చేయాలి, వ్యక్తిగతంగా మీ బృందంతో, మీ టీంతో కలిసి కూడా ఏమేమి చేయాలనుకుంటున్నారు, వాటి గురించి కొద్దిగా. మా టీం మెయిన్ ముఖ్య ఉద్దేశం సార్, మేము చరిత్రను చెప్పాలనుకున్నాం.
సో మన చరిత్ర గురించి చాలా చెప్పాలనుకున్నాం. మన భారతదేశానికి చాలా చరిత్ర ఉంటుంది. జంబూద్వీపం ఉన్నప్పుడు మన భారతదేశం అని పేరు రాకముందు జంబూద్వీపం అని పేరు ఉండేది. దాని గురించి చరిత్ర చెప్దాం అనుకున్నాం మేము. ఇష్టం అలాంటి వాటి చెప్పడం. అండ్ మహాభారతం గురించి కానీ, రామాయణం గురించి కానీ, అందులో ఉన్న పాత్రల గురించి చెప్పడం చాలా ఇష్టం. ముందు ముందు ఇలాంటివి చేస్తాం సార్ కంపల్సరీగా. ఏదో ఒక మన ప్రాచీన చరిత్ర, పురాణాలు, ఇతిహాసాలు వీటి ఆధారంగానే కథలు ఉండబోతున్నాయి సార్ మా టీం నుంచి. సో అవి ఈ కాలానికి సరిపడేలా వాటిని చెప్పాలి సార్. అంతే. మీ బృందం అందరికీ ఉందా ఇదే అభిప్రాయం? ఎస్ సార్, మా బృందం అందరికీ ఉంది. సో అందరం అదే సార్, ఒకటే వేవ్ లెంత్ లో ఉంటాము. సో అలా దొరికారు మాకు. అయితే డజన్ల కొద్ది చిత్రాలు రాబోతున్నాయి మీ నుంచి తెలుగు ప్రేక్షకులకు. తెలుగు సినిమాలోనే ఉండాలని ఉందా, లేక హిందీలోకి వగేరాలోకి కూడా వెళ్ళాలని? తెలుగు నుంచి మనము అందరికి తెలియాలని ఉంది సార్. బాగుంది. రాబోయే కాలం మీకు సహకరిస్తుంది. మీరు అనుకున్న పనులు, మీరు ప్రజల్లో ఎటువంటి భావజాలం తీసుకెళ్ళాలి, ఎటువంటి అభిప్రాయాలు తీసుకెళ్ళాలి, సంస్కృతి గురించి కానీ, సంస్కారం గురించి కానీ మీకు చాలా ఆలోచనలు ఉన్నట్టున్నాయి. సరే, ఈ పథంలో మీరు అనుకున్నవన్నీ చేయగలుగుతారు. ఇంకా మీకు చాలా వయస్సు ఉంది కాబట్టి కూడా అవన్నీ సాధ్యమవుతాయని అనుకుంటున్నాం. ఇప్పుడు మాత్రం ఆకాశవాణి శ్రోతలకు చెప్పండి, ఎందుకు ఈ అలనాటి రామచంద్రుడు సినిమా చూడాలి, ఎందుకు అది చూడదగిన సినిమా? ఈ సినిమా మనలో ఉన్న ఒక మనిషిని తట్లేపి ఇది నేనే అని చెప్పుకోవడానికి చాలా ఆస్కారంగా ఉంటుంది. ఏంటంటే పెద్దవాళ్ళకి వచ్చేసి ఇది నేను ఇలా ఉండేవాడిని కదా, మా లైఫ్ ఇలా ఉండేది కదా అనేది ఉంటుంది. యంగ్ జనరేషన్కి వచ్చేసి అరే ఇది నేనే కదా ఇప్పుడు అనేలాగా ఉంటుంది అనమాట. ఇది ఇద్దరికి కనెక్ట్ అయ్యేలాగా ఉంటుంది. కంపల్సరీ మా సినిమా చూడొచ్చు అందరు కలిసి, ఫ్యామిలీ మూవీ మొత్తం అండి. ఆదిలాబాద్ నుంచి బయలుదేరి ఆదిలాబాద్కు చెందిన మీ మిత్రులను కూడా ఒక బృందంగా చేసుకొని సినిమా రంగంలోకి మీరు వెళ్ళారు. ఒక మంచి సినిమాను నిర్మించి ప్రజలకు అందించగలిగినారు. బాగుంది. ఆదిలాబాద్ పేరు నిలబెడుతూ ప్రకృతితో మీకున్న ప్రేమను, నేచర్తో మీకున్న సంబంధాన్ని కూడా కొనసాగిస్తూ చిత్రరంగంలో మీరు పురోగమించాలని మీ బృందం, మీరు కూడా అనుకున్నవన్నీ సాధించగలగాలని ఆశిస్తున్నాం. సినిమా ప్రచారం చేస్తూనే ఇంత సమయం ఇచ్చి ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చి తీరిగ్గా మాట్లాడేందుకు చాలా ధన్యవాదాలు ఆకాష్. నమస్కారం. థ్యాంక్ యూ. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.